హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మహాసరస్వత్యై నమ. దీనాపవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధువులారా, ఒక విషయం, A to Z అక్షరంలో ఇంతకుముందు మనం ఏ వరకు చెప్పుకున్నాము, మరలా బిని ప్రారంభించున్నాం. బి అనే అక్షరం గురించి చెప్పుకుందాం. 2025లో బి అనే అక్షరానికి ఫలితాలు ఎలా ఉంటాయో సంఖ్యాశాస్త్రం ద్వారా మనము తెలుసుకుందాం. ఆ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా తెలియజేసే ప్రయత్నాన్ని, అందించే ప్రయత్నాన్ని నేను మీ అందరికీ ముందుకు తీసుకొస్తున్నాను. కావున గమనించగలరు. ఈరోజు బి అనే అక్షరం గురించి చెప్పుకుందాం. బి అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో 2025లో బి అనే అక్షరం వారికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రం ద్వారా పరిశీలిద్దాం. పైథాగరస్ ప్రకారంగా బి అక్షరానికి సంఖ్యాబలం 2 మరియు చాల్డియన్ ప్రకారంగా బి అక్షరానికి సంఖ్యాబలం కూడా 2. 2 అంటే చంద్రుడు, చంద్ర భగవానుడు. ఈ బి అక్షరంతో పేరు మొదలైన వారు చాలా అదృష్టవంతులు. చంద్రుడి దీవెనల వలన ప్రశాంతంగా ఉండే అవకాశం చాలా బాగా ఉంటుంది. మరియు వీరిని ఎవరు ఏ మాట అన్న వెంటనే వాళ్ళు చాలా బాధపడిపోతారు. నేనేం తప్పు చేశాను, ఎందుకు అంటున్నారు, ఇలా వాళ్ళే మనసులో మదనపడిపోతూ ఉంటారు. అలాంటి గుణం ఉంటుంది వీరికి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అందరి పట్ల కూడా. ఈ బి అక్షరం వారు ఎవరిని అయినా ఇష్టపడితే ఎదుటివారు కరిగిపోవాల్సిందే. అంతటి మహోన్నతమైన వ్యక్తులు బి అనే అక్షరం గలవారు. బి అనే అక్షరం చాలా బ్యాలెన్స్డ్ అక్షరం అని చెప్పవచ్చు. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కావచ్చు. మీకు అప్పుల బాధ ఉన్నా, ధనం రావట్లేదు, కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ 2025 కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలానే 2025లో ఆరోగ్యం కూడా బాగా కుదుటపడుతుందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయం కూడా చాలా కుదుటపడుతుందని గట్టిగా కూడా చెప్పవచ్చు. బి అనే అక్షరం అంత విశేషమైనది. కానీ ఎవరైతే 1వ తారీఖు 10, 19, 28 అలానే 8వ తారీఖు 17, 26 మరియు 9వ తారీఖు 18, 27 జన్మించి ఉంటారో వారికి బి అనే అక్షరంతో పేరు పెట్టకూడదు. చాలా సమస్యలు, ధన సమస్యలు వస్తాయి. కుటుంబంలో చికాకులు మరియు వీరు ప్రేమలో ఉంటే అది పురుషుడైనా స్త్రీ అయినా ఖచ్చితంగా ప్రేమ వైఫల్యం మరియు చాలా కష్టాలు చూస్తారు. ఎందుకంటే బి సంఖ్య బలం పైథాగరస్లో అయినా చాల్డియన్లో చూసుకున్న 2 వస్తుంది. 2 అంటే చంద్రుడు, 8, 17, 26 అంటే శని భగవానుడు. ఈ శనికి చంద్రుడికి పడని గ్రహాలు. ఈ 2 కూడా పరస్పరం శత్రుగ్రహాలు. వీళ్ళకి ఏమాత్రము కుదరదు. ఈ చంద్ర శని గ్రహ కలయిక వలన 8, 17, 26లో జన్మించిన వారు బి అనే అక్షరంతో పేరు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇంతకుముందే మేము పెట్టుకున్నాము గురువారు అంటే దాన్ని మనం పరిశీలించుకుందాం తర్వాత. అంటే శని భగవానుడు ఈ శనికి చంద్రుడికి పడని గ్రహాలు. ఈ చంద్ర శని గ్రహ కలయిక వలన 8, 17, 26లో జన్మించిన వారు బి అనే అక్షరంతో పేరు పెట్టుకోవద్దు.
మరియు 9, 18, 27లో జన్మించిన వారికి కూడా బి అక్షరంతో పేరు పెట్టకూడదు. మరియు బి సంఖ్య బలం పైథాగరస్లో అయినా చాల్డియన్లో చూసుకున్న 2 వస్తుంది. 2 అంటే చంద్రుడు, 9, 18, 27 అంటే కుజుడు. ఈ కుజుడికి చంద్రుడికి పడని గ్రహాలు, వీళ్ళిద్దరికి శత్రుత్వం గల గ్రహాలు. ఈ 2 చంద్ర కుజ గ్రహ కలయిక వలన వీరు 20 ఏళ్ల వయసు తర్వాతనే, వీరికి 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాతనే స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం చేసుకోవాలి, లేకుంటే విడిపోయే మార్గం ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్ళ తర్వాత చేసుకుంటే అంతా శుభం కలుగుతుంది. అంతేగాని 20 లోపు మాత్రం ఏ విధంగానూ అలాంటి వ్యవహారాలు చేయకుండా ఉండడం చాలా ఉత్తమోత్తం. ఒకవేళ పెట్టుకుంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పేరులో ఉన్న అన్ని అక్షరాలు మంచి సంఖ్యాబలంతో ఉండాలి. లేకుంటే 8, 17, 26 మరియు 9, 18, 27 వారికి ప్రేమ వైఫల్యం, ధన సమస్యలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. కావున ఒక మనిషికి పేరు పెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచించి సంఖ్యాశాస్త్రం ప్రకారం పెట్టుకున్నట్లయితే ఈ పేరు అనేది మనకు మంత్రం అనేదే దైవబలం. పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి. మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది. అలాంటి ఆ భగవంతుడికే భగవంతుడే మనకు గొప్ప జన్మ తేదీ ఇచ్చారు. ఈ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకుంటే పేరు అనేది మంత్రంలా పనిచేస్తుంది. అదే మంత్రం. బి అనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలు అంటే వీళ్ళకి ఖచ్చితంగా పనికి వచ్చే జన్మ తేదీలను వివరణ చేస్తున్నాం. 2వ తారీఖు 11, 20, 29, అలానే 3వ తారీఖు 12, 21, 30, అలానే 4వ తారీఖు 13, 22, 31, అలానే 5వ తారీఖు 14, 23, అలానే 6వ తారీఖు 15, 24 మరియు 7వ తారీఖు 16, 25. ఈ జన్మ తేదీల్లో జన్మించిన వారికి బి అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నాము. ఏ అనే అక్షరానికి కలిసి వచ్చే బి అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు, బి అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు కూడా తెలియజేసుకుందాం. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారం. బి అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులను తెలియజేస్తున్నాము. వైట్, క్రీమ్ మరియు ఎల్లో అంటే తెలుపు, క్రీమ్ కలర్ మరియు పసుపు కలర్. బి అనే అక్షరానికి కలిసి రాని రంగులను తెలియజేస్తున్నాము. గ్రీన్, ఆకుపచ్చ, ఇది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఈ బి అనే అక్షరానికి 2025లో కలిసి రాని నెలలు ఆగస్టు మరియు సెప్టెంబర్. ఈ 2 నెలలు కూడా బి అనే అక్షరం వారు చేయవలసిన మంచి పనులు ఏమైనా ఉన్నా, ఎటువంటి విషయాలనే కొత్త ప్రణాళికలు చేయాలనుకున్నా వీరికి ఈ 2 నెలలు తప్పించి మిగతా ఏ నెలలు చేసుకున్నా కూడా అంతా శుభమే జరుగుతుంది. సంఖ్యాశాస్త్ర ప్రకారం వివరణ చేయడం జరిగినది. ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే, అన్నీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది. మీకు కావాలి అంటే, తెలుసుకోవాలి అనుకుంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మీ పేరును మార్చము. మీ పేరులోని ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం సంఖ్యాశాస్త్రం ద్వారా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రం అంటే పేరు మార్చేస్తారు, ఏవేవో మార్చేస్తారు అని అపోహలు. అది అంతా తప్పు. అలా మేము సరిచేసిన పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే. ఒక విషయం, సంఖ్యాశాస్త్రం అంటే జ్యోతిష శాస్త్రంలో ఉన్నట్టుగానే అన్నీ కూడా గ్రహాలకు సంబంధించినట్టే ఉంటాయి. ఖచ్చితంగా గ్రహాల మీద ఆధారపడి చెప్పేదే సంఖ్యాశాస్త్రం. అంతేగాని ఏదో అక్షరాలను బట్టి, అంకెలను బట్టి చెప్పేదైతే సంఖ్యాశాస్త్రం కాదు. సంఖ్యాశాస్త్రం అంటే సంఖ్య అనేది అక్షరాలు. ఈ సంఖ్య అని ఈ సంఖ్యలో ఏ విధమైన సఖ్యత లేదని ప్రతి ఒక్కడు కొట్టి పారేస్తూ ఉన్నారు. సంఖ్యలో ఉన్నదే స్పష్టత. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు తెలుసుకుని
ఆచరించి అవలంబించండి. తెలుసుకోండి, పోయేదేమీ లేదు. సంఖ్యాశాస్త్రంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం లాగానే అన్ని రకముల హోమాలు, నవగ్రహ జపాలు, నవగ్రహ దానాలు, నవగ్రహ హోమాలు, నక్షత్ర జపాలు, నక్షత్ర హోమాలు ఉన్నట్లే ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో కూడా అన్నీ ఉన్నాయి. మేము చెప్పేదన్నీ కూడా సంఖ్యాశాస్త్రం గ్రహాలను అనుసరించే, గ్రహాలను యొక్క విషయాలను బట్టే ఈ సంఖ్యాశాస్త్రం చెప్పడం జరుగుతుంది. కావున మీరు గమనించగలరు, ప్రతి విషయానికి, ప్రతి అంకెకి గ్రహానికి సంబంధించే ఉంటాయి. చూడండి, మేము చెప్పే దాంట్లో ఏదో అక్షరం తీసుకుని ఏదో అంకె తీసుకుని చెప్పడం కాదు. ఏ అంకెకి, ఏ అక్షరానికి ఏ గ్రహం ఉందో కూడా తెలియజేస్తున్నాం. కావున మీరు ఈ సంఖ్యాశాస్త్రంలో విచిత్రమైన విషయాలను, ఎన్నో మహోన్నతమైన విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న వారు ఇవాళ ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, అలానే మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, మహోన్నతమైన వ్యాపారవేత్తలు ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించే, ముఖ్యంగా సినిమా వారు కానీ, క్రికెటర్స్ కానీ, ఎందరైనా ఏ రంగం వారైనా, మహోన్నతంగా చదువుకున్నవారు కానీ, మహోన్నతమైన పదవుల్లో ఉన్నవారు కానీ, అధికారికంగా ఉన్నవారు కానీ, వీరంతా కూడా సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించిన వారే. ఇది సత్యాది సత్యము. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏ మాత్రము మార్చరు. ఈ సంఖ్యాశాస్త్రంలో కొద్దిపాటి అక్షరాలతో సరిచేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. మీకు కావాలి సంఖ్యాశాస్త్రాన్ని మేము కూడా తెలుసుకుంటాము గురువుగారు అని మీరు అనుకుంటే సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 7730857601 6300569069. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ, శర్మ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.